ముఖాముఖి కావాలి అంటున్నారు టీ కాంగ్రెస్ ఎస్సీ నేతలు. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే లెక్క లేకుండా బయటకొచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారన్నారు ఎమ్మెల్యే మందుల సామిల్. కాంగ్రెస్ లో కొట్లాడి మాదిగలకు మంత్రి పదవి తీసుకొచ్చామన్నారు. భవిష్యత్తులో మాలా మాదిగ వర్గాలు కలిసి చరిత్ర తిరగరాయాలని లేదంటే తొక్కేస్తారని ఎస్సీ నేతలు హెచ్చరించారు. ఎస్సీలకు అండగా ఉన్న రేవంత్ ని మళ్లీ సీఎం చేస్తామంటూ తీర్మానం కూడా చేశారు. అనాది నుంచి కాంగ్రెస్ కు పునాది తామే అంటున్నారు ఆ పార్టీకి చెందిన ఎస్సీ నేతలు. గతాన్ని అవగతం చేసుకుని వర్తమానంలో ఎదుగుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ కు అభయహస్తంగా మారేది ఎస్సీలేనన్నారు టీ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు. తమకు గతంలో జరిగిందేంటి, ఇప్పుడేంటి, ఫ్యూచర్ ఏంటి అనే దానిపై ఎస్సీ నేతలు మాట్లాడారు. ఎస్సీలలోని మాల మాదిగ వర్గాలు ఐక్యంగా ఉండాలన్నారు. టీ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఎస్సీ నేతలు తమ గళం వినిపించారు. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే పో అని చెప్పి కాంగ్రెస్ లో చేరి గెలిచానన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. మనువాదంతో ఎస్సీలకు ఆదివాసీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు మందుల సామేలు. కేసీఆర్ తో చెప్పిన తెలంగాణ దళితులకు ఏం చేస్తున్నాడు చెప్పాలని చెప్పిన నేను అప్పుడు ఆయన ముఖం నల్ల చేసుకుని నేను కూడా ముఖం నల్ల చేసుకున్నా అని అందుకోసం నాకు టికెట్ ఇవ్వకపోతే పీక్ అవతల పడేసి యుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 52,000 మేడతో గెలిచిన ఎస్సీ సెల్ కాంగ్రెస్ కు గుండెకాయ లాంటిదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులే కారణమన్నారు ఆయన. 3 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలో వస్తుందన్నారు. ఈ రోజు రాష్ట్రానికి ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయలాగా రాబోయే రోజుల్లో గొప్పగా ఈ యొక్క ఎస్సీ సెల్ విభాగాన్ని మా కమ్మంపల్లి సత్తెన నడిపియాలి. రాబోయే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్రం అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో వచ్చే విధంగా మనం రాత్రిని బదులు ఏదైతే పార్టీ పరంగా సంక్షేమ కార్యక్రమం కానీ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కానీ అందరం ప్రజలకు తీసుకెళ్లే విషయంలో కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి మా ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన మిత్రులందరికీ మనం చేసుకుంటున్నాం. ఎస్సీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లికి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎస్సీలకు రిజర్వేషన్ను 18% చేయాలని, బడ్జెట్ లో 18% నిధులు కేటాయించాలని అన్నారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో అది మనం తీసుకుందాం. ఫస్ట్ బడ్జెట్ లో కూడా 18% బడ్జెట్ అలొకేషన్ మా ఎస్సీలకు కల్పించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో కనిపిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత ఎస్సీ నేతలపై ఉందన్నారు. రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్న పరిస్థితి. ఈ రోజు రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో మనకు రాహుల్ గాంధీ గారు ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపటి రోజున రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మనం లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఎస్సీ వర్గాల పిల్లల కోసం ఐక్యంగా నిలబడాలని నేతలు కోరారు.